ఉపేంద్ర సార్ హాయ్ సార్. హాయ్ హాయ్. సో యాక్చువల్గా మీరు సేమ్ ఫిలిం 45 ఫిలిం రిలీజ్ రోజే కూలీ కూడా రిలీజ్ అవుతుంది. సో ఎలా ఉంది సార్, ఒకటే రోజు 2 సినిమాలు పెద్దవి రిలీజ్ అవుతున్నాయి? అదే చూస్తాము, ఇంకా తెలియదు కదా మన ఫ్యూచర్ గురించి ఎలా చెప్పేది. సో అండ్ దెన్ గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్కి ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చారు మీరు ఓం సినిమాతో. సో ఆ ఓం సినిమా ఈవెన్ రిలీజ్లో కూడా హౌస్ఫుల్స్ అయ్యి చాలా బాగా రన్ అయింది. అండ్ ఆ కాంబో ఇప్పుడు ఒక స్క్రీన్ మీద చూడబోతున్నారు. అండ్ ఈవెన్ తెలుగు పీపుల్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యువర్ కాంబో యాక్చువల్లీ. సో వాట్ వుడ్ యూ సే అబౌట్ ఈ 45 ఫిలిం? అదే చూస్తాము యాక్చువల్లీ. ఇక్కడ ఇంకా రిలీజ్ డేట్ ఇంకా డిస్కస్ చేయాలి. ఏమంటే ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఇది వేరే ఫిలిమ్స్ తర్వాత అనౌన్స్ అయింది. తర్వాత వాళ్ళకి ఇంకా చాలా అదే శివಣ್ణ గారు చెప్పారు కదా, గ్రాఫిక్స్ వర్క్ చాలా ఉంది. అన్నీ చూసుకొని పక్కా మంచి డేట్లోనే వస్తాము డెఫినెట్గా. అర్జున్ ధన్యా సార్, టీజర్ వాజ్ ఫ్యాంటాస్టిక్ యాక్చువల్లీ. సో వై షుడ్ యూ చూస్ దీస్ 2 stars in your 45 film? Sir, the character demanded these stars, sir, and I'm a huge fan of both of them. And it was a blessing for me to have them in my first film. Okay. Upi sir, one more question. So last time మీరు యూఐ ఫిలిం తీసి ఆ వైబ్ ఆ ట్రాన్స్ నుంచే ఇంకా బయటకు రాలేదు. సో అప్పుడు ఒక క్వశ్చన్ మీకు రైజ్ చేశాను. సో ఇప్పుడు అది ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ని రైజ్ చేసే కాంటెంట్ మీరు ఇస్తారు అని. సో ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్స్ కూడా అది టెస్టోస్టెరాన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు సార్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్. దండాలయ్యా. ఇంకొకసారి అలాగే ఒక వీడియో చేస్తాము, వైరల్ అయిన తర్వాత జనాలే చెప్తారు అది. షూర్ సార్. ఓకే, eagerly waiting for your film sir. Thank you. Upendra sir, this is Chandra, anchor from Filmy Looks. So first of all 45 teaser చాలా బాగుంది. ఆ లాస్ట్ మూవీ యూఐ ఏమైతే ఉందో సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. బట్ ఎక్కడో కొంచెం రీచ్ అవ్వలేదేమో అని జనాలకి ఎక్కడో కొంచెం అర్థం కాలేదు అనుకోవచ్చా, లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా. సో మీరేమనుకుంటున్నారు సినిమా గురించి? అంటే చాలా చాలా కష్టం అర్థమయ్యేది అది నాకు తెలుసు. అది నేను ఒక 7 years నుంచి చెప్తానే ఉన్నాను. దీంట్లో కొంచెం స్ట్రాంగ్గా చెప్పాను. ఇంకా ఒక అకార్డింగ్ టు మీ ఇంకొక 5-6 years అయిన తర్వాత మీకు అర్థమవుతా పోతుంది. మీరేమన్నా డిసప్పాయింట్ అయ్యారా ఇంత కష్టపడి టెక్నికల్గా? లేదు, అర్థం అయిన వాళ్ళకి అర్థమైంది. ఓకే, అది ఏమంటే ఇది కొంచెం ఎక్స్పెరిమెంట్. ఏమంటే థియేటర్లో కూర్చొని చూస్తారు కదా, వాళ్ళే విలన్ను. అది కొంచెం డైజెషన్ చేసుకునేది కష్టం. మీరు ఎప్పుడూ స్క్రీన్లో హీరో విలన్ చూసి వీడు హీరో వీడు విలన్ వీళ్ళకి కొడతారు వీళ్ళు వాళ్ళకి కొడతారు అని చూస్తారు కదా, ఏంట్రా నాకే చెప్తున్నారు అని అర్థమైతే కూడా అర్థమే అవలేదు అని. మీరు ఆ సినిమా స్టార్టింగ్లోనే అందరు మైండ్ బ్లాక్ చేసేసారు సార్. చిన్న తెలుగు ఉన్న వాళ్ళు కూర్చోండి, తెలుగు తక్కువ వెళ్ళిపోండి, ఇంకా చచ్చినట్టు కూర్చుంటారు కదా సార్. ఇంకా అంత. సో వాట్ ఎవర్ ఏదైనా సార్. అర్జున్ సార్, మీరు ఇచ్చిన ఆల్బమ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ కన్నడలో. సో ఏంటంటే ఇప్పుడు